Hello guys, welcome back to our channel. One more కొత్త వీడియో. ఇదైతే మన ఛానల్ పేరు రాహుల్ అన్నమాట. సో గాయస్, ఇప్పుడు ఎన్ని సబ్స్క్రైబర్స్ పెరిగినా నేనైతే ఒక TNTస్తోనైతే చేస్తున్నా. ఇది మనకి ఏంటంటే స్పెషల్ వీడియో పార్ట్ 2 అన్నమాట. 100 సబ్స్క్రైబర్స్ ఆర్ 101 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో అనమాట. మీరు ఏదంటే అనుకోవచ్చు. సో గాయస్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామో చాలామంది చేశారు. నేను వాళ్ళ నుంచి కాపీరైట్ అయితే చేయలేదు, కానీ కొంచెం ఐడియా అయితే తీసుకున్నా. మన స్టైల్లో అయితే దీన్ని చేద్దాం. అందరూ నేల మీద చేశారు, కానీ మనం ఆకాశం మీద చేద్దాం. అక్కడైతే మన పాత వీడియోస్ అన్నీ మీరు చూసుంటారు, అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపించట్లేదు. సో గాయస్, మనమైతే ఒక పెద్ద అక్షరాలు అయితే రాయబోతున్నాం. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. అదేంటంటే మనం రాసిన SUB 106 ఆర్ 106 ఆర్ 106. నేనైతే 3 లాంగ్వేజెస్ ఇస్తాను, ఎందుకంటే చాలామంది 106 అంటారు, 106 అంటారు, లేకపోతే 106 అని కూడా అంటారు. సో మన వీడియోస్ ఎక్కువ పిల్లలు చూస్తారు కాబట్టి మనకి ఇదేంటి నేను చూపిస్తున్నా. ఇన్వెంటరీలోకి వెళ్ళి ఐటమ్స్లోకి వెళ్ళి ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే మనకి TNT అని అనిపిస్తుంది. ఆ TNTని తీసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే TNTs అయితే వస్తాయి. సో నేనైతే ఇన్వెంటరీ ఇక్కడ ఉంటుంది, అది అందరికీ తెలుసు. మైన్క్రాఫ్ట్ ఆడే వాళ్ళకి, సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా తెలుసు మైన్క్రాఫ్ట్ ఎవరికైతే వచ్చిందో. సో ఇప్పటికైతే ఇది చాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయబోతున్నామంటే మీ అందరికీ తెలిసిందే రాయబోతున్నా. అది లాస్ట్ వీడియోలో కూడా రాసాం కదా, అదే రాయబోతున్నా. నేను 1 ఉల్టా పెట్టినట్టున్నా. సో గాయస్, నేనైతే 1 రాంగ్ రాసా. సో 100 కదా. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయొద్దు మనం. కొంచెం ఇది కూడా 11 మినిట్స్ వీడియోనే, మ్యాక్స్ 11 మినిట్స్ వీడియోనే. 6 అని రాద్దామా, 100 అని రాద్దామా, లేకపోతే 5 అని రాద్దామా? ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే నేను రాస్తున్నా 106. ఇప్పుడు ఎంత ఉన్నా సరే నేను 106 అనే రాస్తున్నా, ఎందుకంటే మనకి పాత వీడియోలో అది రాసిన 106 అయితే అయిపోయింది. ఇప్పుడైతే TNTస్తో అయితే దీన్ని కవర్ చేయాలి. సో ఇంత లెంత్ అయితే సరిపోతుంది మనకి. ఇట్లనైతే చేంజ్ చేసేసిన నేను. అటు కొంచెం ఎక్స్టెండ్ అయితే చేద్దాం. గాయస్, నేను ఈ వీడియోలో అంత ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఏమో మాట్లాడాలనిపించట్లేదు. అంటే మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో మనమైతే టక్క ఫాస్ట్గా థర్డ్ రో అయితే ఫినిష్ చేస్తున్నాం. ఇదైతే అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని మిడిల్లో అయితే చేస్తున్నా. సో ఇలా అయితే పెట్టేస్తున్నా. 1కి అవసరం లేదు, కానీ నేను పెడుతున్నా, ఎందుకంటే అన్ని నెంబర్స్కి పెట్టినా మళ్ళీ 1కి పెట్టకపోతే అది ఫీల్ అయిపోతుంది కదా పాపం. సో గాయస్, ఇప్పుడైతే మనం మళ్ళీ ఇన్వెంటరీలోకి వెళ్ళి ఐటమ్స్లోకి స్క్రోల్ చేస్తే ఇలా లీవ్ బటన్స్ అని కనిపిస్తుంది. దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా అనకాల్చొచ్చు, లేకపోతే చూడండి గాయ్స్, వావ్ అన్ని చోట్లలో కాలనే కానీ అమ్మా మై హౌస్ అమ్మ ఏం కాలే అగైన్ ఈ రెయిన్ ఒకటి గాయ్స్, ఇంకా పేలుతున్నాయి ఇవి. సో మనమైతే ఇంత చేసాం. సో సబ్స్క్రైబ్ గాయ్స్.
ఈ వీడియోలో ఇంతే ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, మీకు కొన్ని ట్రిప్స్ అండ్ టిక్స్ నేర్పిస్తా. సో గాయస్, ఇప్పుడైతే నేను కొంచెం ట్రిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పించాలంటే 1 minute. సో గాయస్, నేనైతే కొత్త వాళ్ళు క్రియేట్ చేసిన, అదేం వాళ్ళో మీకు చెప్పా, సస్పెన్స్ అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం ట్రిక్స్ నేర్చుకోబోతున్నామంటే వెదర్ టైం. మన ట్రిప్స్ అండ్ ట్రిక్స్కి హెడ్డింగ్ కూడా ఉంది, అదేంటంటే వెదర్ టైం. వెదర్ టైంని ఎలా చేంజ్ చేయాలి? ఇప్పుడు మనకి వర్షం పడట్లేదు, ఇఫ్ వీ వాంట్ రెయిన్ అంటే మనకు వర్షం కావాలంటే ఏం చేయాలి? మనకు వర్షం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అదే నైట్ కావాలంటే కూడా నైట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అదే వర్షం అవి 2 పడుతున్నప్పుడు మార్నింగ్ కావాలంటే వెయిట్ చేయాలి. అండ్ మనకు వెదర్ టైం అంటే 2 వస్తాయి అనుకోండి, అదేంటంటే నైట్ టైం, ఈవినింగ్, మార్నింగ్ టైం అండ్ వెదర్. ఇప్పుడు మనం అవి అన్నీ ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఏదైతే యాక్చువల్గా సిరీస్ పార్ట్ 3లో రావాలి, కానీ లెంత్ తక్కువ అయిపోయింది కదా మరి, అందుకని ఇప్పుడు చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన చూసినట్టయితే ఇక్కడ 4 buttons అయితే ఉంటాయి. అండ్ ఈ బటన్స్లో మనం ఇప్పుడు మనం ఈ ఐ బటన్ పైన చూడండి, అందరూ ఐ బటన్ని క్లిక్ చేస్తే, ఈ ఐ బటన్ లాస్ట్ ఐ బటన్ని క్లిక్ చేస్తే మనకు వ్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇదైతే నా క్యారెక్టర్ అన్నమాట. అండ్ ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి వ్యూ వస్తుంది, ఇదేమో ఫ్రంట్ సైడ్ నుంచి, మన క్యారెక్టర్ ఫ్రంట్ సైడ్ నుంచి. అండ్ ఇదేమో మళ్ళీ మన ఐస్ ఏవైతే చూస్తున్నాయో ఆ వ్యూ. మ్యాక్సిమం అందరు ఇదే వ్యూ పెట్టుకుంటారు. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? ఐదు అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అదేదో మనిషిది ఉంది కదా, అది చేద్దాం, లేకపోతే చేయొద్దు. సో నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ టెక్స్ట్ రూపంలో కూడా, అంటే టెక్స్ట్ స్టైల్లో కూడా చాలామంది అడుగుంటారు కదా, ఫ్రీ ఫైర్లో మనకి వాయిస్ లేదు. సో ఇక్కడ ఉన్న ఐ పక్కన, అంటే ఐ అపోజిట్ సైడ్ నుంచి సెకండ్ క్లిక్ చేస్తే చార్ట్ ఓపెన్ అవుతుంది. ఈ చార్ట్ ఏంది? 1 second గాయస్, ఈ చార్ట్లో ఏవి లేవు. సో గాయస్, ఇప్పుడైతే నేను వేరే వాళ్ళకి అయితే వెళ్తున్నా, సారీ. సో గాయస్, వెరీ సారీ, ఎందుకంటే ఇంతకుముందు ఆ వరల్డ్కి వెళ్ళి మీరు డిస్టర్బ్ చేసినందుకు. సో ఐ అపోజిట్ ఉన్న సైడ్కి సెకండ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా చార్ట్ ఓపెన్ అవుతుంది. గాయస్, ఏంది ఇది ఇక్కడ కూడా రావట్లేదు. సో ప్లీజ్ గాయస్, సారీ. సో గాయస్, వెరీ వెరీ సారీ. చాలామందికి విసుకొచ్చి ఉంటుంది, చాలామంది వెళ్ళిపోయి కూడా ఉంటారు. సో నాకు ఆ దాంట్లో ఒకటి ఉండదు. సో దీంట్లో వల్ల ఆ చాట్ బాక్స్ని ఓపెన్ చేయండి. చాట్ అండ్ కామెంట్స్, ఈ కామెంట్స్ ఉంటేనే మనకి ఇది వర్క్ అవుతుంది. కామెంట్స్, ఇక్కడ చాట్ బాక్స్ ఉంది కదా, ఈ చాట్లో మనం ఫ్రెండ్స్తో ఏం మాట్లాడాలనుకుంటున్నామో అది సర్చ్ చేయొచ్చు. సో నేను జస్ట్ సర్చ్ చేసి చెప్పిన. సో నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, మీరు దీంతో మీకు మల్టీ చాట్, నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ నేను ఇప్పుడు చూపించలేను. సో దీని నెక్స్ట్ ఒక లైన్ లాగా ఉంటుంది, ఆ లైన్ని క్లిక్ చేస్తే సెట్ వరల్డ్ స్పారో ఇదైతే కనిపిస్తుంది. ఇది మనకు అవసరం లేదు. టెంపరేచర్లో మనకి మళ్ళీ ఇది ఉంటుంది, ఇది అవసరం లేదు. ఇదైతే మనకు అవసరం లేదు. మళ్ళీ ఆ లైన్ దానికి వెళ్ళి టైంని క్లిక్ చేస్తే ఆల్వేస్ డే ఈజ్ ఎనేబుల్ ఇన్ దిస్ వరల్డ్. అంటే మీకు వరల్డ్ ఏంటంటే మీకు వరల్డ్లో ఆల్వేస్ డే సెట్ చేసుకోవడానికి వస్తుంది. సో అదైతే నేను చూపించలేను. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెదర్లోకి వెళ్ళిపోదాం. వెదర్లో మనకైతే క్లియర్, రైన్, థండర్ స్టోమ్. ఇప్పుడు థండర్ స్టోమ్ అయితే నేను క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని అపోజిట్ సైడ్ దాన్ని క్లిక్ చేయాలి. చూడండి, రైన్ స్టార్ట్ అయింది. మీకు సౌండ్ వినిపించాలనుకుంటా, సౌండ్ ఎక్కువ పెడతా. సో రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయ్స్. అయ్యా, నేను ఎవ్రీ టైం చేంజ్ చేస్తాను కదా వెదర్ని, దీంతో ఈ టెక్నిక్తోనే. సో థండర్ స్టార్మ్స్ ఇంకా రావట్లేదు. సో ఆ మోడ్ 2-3 times అయితే క్లిక్ చేద్దాం. థండర్ స్టార్మ్. సో గాయ్స్, థండర్ స్టార్మ్స్ అయితే రావట్లే,
బట్ థండర్ స్టార్మ్స్ పడేటట్టు అవుతుందిగా. సో ఇది వర్కింగ్. మనం అంతసేపు వెయిట్ చేయలేం కాబట్టి మళ్ళీ షాట్లోకి వెళ్ళి, లైన్లోకి వెళ్ళి, వెదర్లోకి వెళ్ళి, రెయిన్ అయితే ఫస్ట్ క్లియర్ క్లిక్ చేద్దాం. క్లియర్ క్లిక్ చేసినాక యారో అయితే మస్ట్. యారో క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు రెయిన్ పడుతుంది, క్లియర్ అవుతుంది. అంటే థండర్ పడుతుంది కానీ రెయిన్ క్లియర్ అవుతుంది. సో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వర్షం పడ్డాక మళ్ళీ ఇట్లా పైన ఉంటుంది. వర్షం పడి వెళ్ళంగానే వర్షం ఆగిపోగానే మనకి మళ్ళీ ఇవి డెడ్ అయిపోతాయి, అంటే చనిపోతాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం కామెంట్. సో చాట్ అండ్ కామెంట్ చేంజ్. ఇక్కడ మనకి మీరు స్క్రీన్ మీద ఇవి ఇక్కడ నేను బాల్ లాగా ఉంది కదా, అలా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎంతసేపు కమాండ్స్, చాట్ ఏమేమి చేసినామో అన్నీ వస్తాయి. ఆల్వేస్ డే ఈజ్ అనేబుల్ ఇన్ దిస్ వరల్డ్. చేంజ్ ద రెయిన్ అండ్ థండర్, చేంజ్ ద రెయిన్ అండ్ థండర్, చేంజ్ టు క్లియర్ వెదర్. అండ్ మనము ఏదో ఒకటి కామెంట్ మన ఫ్రెండ్కి చేసి ఇలా సెండ్ చేస్తే, అండ్ మనము కామెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక యారో ఉంటుంది, ఇక్కడ ఒక యారో ఉంటుంది. సో అలా మన ఫ్రెండ్కి కనిపిస్తుంది. ఒక వరల్డ్ ఉంటే ఇంకో వరల్డ్ ఉంటే కనిపించాలి. సో నెక్స్ట్ ఇప్పుడు క్లియర్ వెదర్ ఉంది కాబట్టి మనకు జస్ట్ రెయిన్ కావాలి, థండర్స్ ఏం అవసరం లేదు. సో రెయిన్ క్లిక్ చేసి యారో క్లిక్ చేసి, యారో అయితే మస్ట్. రెయిన్ అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకైతే ఇప్పుడు క్లియర్ వెదర్ కావాలి. నాకైతే క్లియర్ వెదర్ చాలా ఇష్టం. సో ఇప్పుడైతే మెల్లగా తగ్గిపోతుంది, స్లోగా తగ్గుతుంది గాయస్. సో చూసారు కదా, తగ్గిపోయింది చాలా ఏంటి మొత్తం. సో మనం ఈ పార్ట్ ఫస్ట్ నుంచి చేసినవి గుర్తు చేసుకుందాం. ఇదైతే లాస్ట్ పార్ట్. సో ఇదైతే మనం ఫస్ట్ చేసింది అండ్ సెకండ్. సో ఇదైతే మనం సెకండ్ చేసింది. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే మళ్ళీ ఫస్ట్ దాకా ఫార్వర్డ్ చేసుకొని చూడాలి, ఎందుకంటే నేను TNTs చేయడం వల్ల డిలీట్ చేసేసా. మనకి థర్డ్ టాపిక్ ఏంది, ఇలా నుంచి మనం ఒక్కటే నేర్చుకున్నాం, అదేంటంటే టెక్నిక్స్. దీనికి ఏ మోడ్స్ అక్కర్లేదు. నో మోడ్ నాకు తెలియని కూడా తెలియదు మోడ్స్. ఆ మోడ్స్ అయితే నేను టెక్నిక్స్ మోడ్స్ ఏం వాడే నాకు కూడా తెలియదు అనుకోండి అవి. సో నేనైతే మోడ్స్ లేకుండానే ఇవన్నీ చేసిన. ఇవైతే జస్ట్ అది. సో నెక్స్ట్ మనం ఇంకో టెక్నిక్ అయితే నేర్చుకోబోతున్నాం, నేను దాని గురించి మర్చిపోయినా. సో కామెంటరీ బాక్స్ పక్కన ఒక మనిషి సింబల్ అయితే ఉంటుంది. అది కాకుండా ఇటు సైడ్ 3 లైన్స్ అయితే ఉంటాయి కదా, ఆ 3 లైన్స్ని క్లిక్ చేస్తే రిమైన్ గేమింగ్ అంటే మళ్ళీ మనం దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనం గేమ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అదే మళ్ళీ దీన్ని క్లిక్ చేసి సెట్టింగ్స్ అంటే మనకి వరల్డ్ సెట్టింగ్స్కి అయితే వెళ్ళిపోతాయి. ఈ వరల్డ్కి ఒక సెట్టింగ్స్ ఉంటాయి, అది ఇదేందో నాకు కూడా తెలియదు. బ్రౌజర్ యాడ్ ఆన్ మై లైబ్రరీ అయితే ఓపెన్ అవుతుంది, దాని గురించి నాకు కూడా అయితే తెలియదు. సో కెమెరా అయితే అవసరం లేదు, మీకు చెప్పాల్సింది. సో ఇదైతే నాకు కూడా తెలియదు గాయస్. సో నెక్స్ట్ సేవ్ అండ్ క్విట్ అంటే సేవ్ అండ్ క్విట్ చేస్తే మనం ఈజీగా వేరే దానికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం వరల్డ్ని ఎలా డిలీట్ చేయాలంటే, ఇప్పుడు నాకు 2 words ఉన్నాయి డిలీట్ చేయడానికి. ఇక్కడ డేట్స్ అయితే కనిపిస్తే మనము ఏ రోజు అయితే ఓపెన్ చేసాము వాటికి. సో ఇంతకుముందు మన వరల్డ్లో పక్కకి ఇట్లా ఉంటుంది, ఇది ఎడిట్ క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ కనిపించి డిలీట్ ద వరల్డ్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మై వరల్డ్ డిలీటెడ్. అండ్ నాకు ఇంకో వరల్డ్ డిలీట్ చేయాలనిపిస్తుంది, సేమ్ ప్రాసెస్. కిందికి స్క్రోల్ చేసి డిలీట్ వరల్డ్ ఆర్ క్రియేట్ డూప్లికేట్ కాపీ, డిలీట్ వరల్డ్. నేనైతే అది క్లిక్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇదైతే ఇంకో మెథడ్. మళ్ళీ ఎడిట్ని క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి డిలీట్ పక్కనే మనకు ఒకటి ఉంటుంది గాయస్, అదేంటో డూప్లికేట్ వరల్డ్ని చేస్తే YT అంటే యూట్యూబ్ వరల్డ్ 2. ఇదిగోండి, ఇదైతే మనకి ఫస్ట్ 2 అబ్జర్వ్ చేయండి. కింద ఉన్నది యూట్యూబ్ వరల్డ్ 1 అంటే అది పాతది, యూటీ వరల్డ్ 2 అంటే కొత్తది. ఇప్పుడు డూప్లికేట్ అయింది. మనం ఒక వరల్డ్ చేసింది ఇంకో వాడికి రాదు, 2 సపరేట్ చేసుకోవాలి. సో నాకైతే ఈ వరల్డ్ ఇప్పుడు అంత అవసరం లేదు. సో నాకైతే డూప్లికేట్ కాపీ అయితే చూపించిన కదా. అయ్యా 1 సెకండ్. సో గైస్ మళ్ళీ మనము వరల్డ్కి Y21 లేకపోతే యూట్యూబ్ వరల్డ్, మై సెకండ్ హౌస్ వరల్డ్, హ్యాపీ అండ్ మై వరల్డ్ అంటే ఆయన గురించి మీకు తర్వాత చెప్తా. మై వరల్డ్, బ్రేక్ డౌన్,
టాప్ అండ్ సర్వైవల్ వరల్డ్, అడ్వెంచరస్ వరల్డ్. వీటన్నిటికీ నేమ్స్ ఎలా పెట్టారంటే దీన్ని క్లిక్ చేసి ఎడిట్ని క్లిక్ చేసి పెన్సిల్ ఆప్షన్, అండ్ ఇక్కడ మనం సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈజీగా కావాలనుకోండి వాళ్ళు ఈజీగా పెట్టుకోవచ్చు, నార్మల్గా కావాలంటే నార్మల్గా పెట్టుకోవచ్చు, హార్డ్గా కావాలంటే హార్డ్గా కూడా పెట్టుకోవచ్చు, ప్లేస్ఫుల్ అంటే ప్లేస్ఫుల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ గేమ్ మోడ్స్ అయితే ఉంటాయి. పైన మీరు చూసినట్టయితే సర్వైవల్, క్రియేటివ్ అండ్ అడ్వెంచరస్. మ్యాక్సిమం సర్వైవల్, క్రియేటివ్ అండ్ కింద ఉన్న ఆప్షన్స్ మనం నేర్చేసుకుందాం. వరల్డ్ నేమ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మై వరల్డ్ అని అడిగితే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే రాహుల్స్ వరల్డ్ అని పెడతా. రామ్స్ వరల్డ్, రామ్ అని పెట్టేసిన, ఎగ్జాంపుల్ రామ్ అని పెట్టేసిన. సేవ్ మీరు ఇట్లా అంటే డిస్కార్డ్ చేంజ్ ఆర్ సేవ్ చేంజ్ నొక్కితే మీకు పైన చూసినట్టయితే వాటర్ది రామన్ అయితే వచ్చేసింది. నా హౌ టు క్రియేట్ న్యూ వరల్డ్ అంటే ఇలా క్రియేట్ న్యూ వరల్డ్ అని మనకి వరల్డ్స్ పైన కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఒక క్రియేట్ ఫ్రమ్ అని వస్తుంది. అదేం అవసరం లేదు మనకంతా. క్రియేట్ న్యూ వరల్డ్. మళ్ళీ ఇక్కడ మనం కొత్త వరల్డ్వి కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. డిలీట్ ఆర్ ఇంకా అది డూప్లికేట్ కాపీ అయితే ఇక్కడ రావు. నేనైతే వరల్డ్ నేమ్ ఆర్ రూమ్ అని ఇస్తున్నా. సర్వైవల్ అంటే సర్వైవల్ ఉంది కానీ నేను క్రియేటివ్ పెట్టుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కువ క్రియేటివ్ పెడతా. నాకు ఈజీ పెట్టుకోవాలనిపిస్తుంది, లేకపోతే నార్మల్. నేనైతే మ్యాక్సిమం నార్మల్. ఇక్కడ క్రియేట్ ఆన్ రీలెమ్ అది అవసరం లేదు. కింద ఉన్న వరల్డ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్రియేట్ అని నొక్కితే క్రియేట్ ఎనీవేస్ అంటే గో బ్యాక్ అంటే మళ్ళీ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది. క్రియేట్ ఆల్వేస్ నొక్కాలి. సో మనకైతే ఇది లోడింగ్ అవుతుంది. సో ఈ లోడింగ్ అంటే మనకి అవసరం లేదు. బాయ్ అంటే సారీ బాయ్ కాదు, 1 సెకండ్. సో గాయ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన రూమ్ యాడ్ అయితే అయిపోయింది. ఇదైతే మన ఫస్ట్ ఉన్నది రూమ్, సెకండ్ ఉన్నది రామ్. సో నాకైతే ఇప్పుడు ఈ రూమ్ అవసరం లేదు. సో డిలీట్ చేసేసిన. అండ్ మనకి ఎన్ని వరల్డ్స్ ఉన్నాయో చూసుకోవడానికి నాకు ఈ వరల్డ్ కూడా అవసరం లేదు. రామ్ ప్లేన్ నొక్కినా, సారీ. సో ఈ రామ్ కూడా నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను ఎడిట్లోకి వెళ్ళి డిలీట్ వరల్డ్ అని క్లిక్ చేస్తున్నా. అండ్ మనకి ఎన్ని వరల్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ పైన వరల్డ్, రీమెయిల్ ఆర్ సర్వైవల్ అంటే సర్వైవల్ సెట్టింగ్స్ అవన్నీ అవసరం లేదు మనకి. రీమెయిల్ కూడా అవసరం లేదు. ఈ వరల్డ్స్లోకి వస్తే 8 అని ఉంది కదా, 8 వరల్డ్స్ ఉన్నాయి. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 వరల్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం మెయిన్ వరల్డ్కి వెళ్ళిపోదాం గాయ్స్. 1 సెకండ్ గాయ్స్, లోడింగ్ అవుతుంది. సో గాయ్స్ ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే మనం చేసిన మిస్టేక్స్, ఎస్పెషల్లీ ఈ వీడియోలో చేయలే గాయ్స్ నేను మిస్టేక్స్. అదేం మిస్టేక్ అంటే ఫస్ట్ ఆ డేట్ టెక్నిక్ 1 టైమ్ అండ్ డేట్ది చాలా 2 వరల్డ్స్కి వెళ్ళి ట్రై చేసిన, అది మిస్టేకే. నెక్స్ట్ 2 టైమ్స్ వరల్డ్స్ని క్లిక్ చేసిన తప్పు వరల్డ్స్ని, అది మిస్టేకే. సో అవైతే మిస్టేక్స్. సో ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సిరీస్ ఆర్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.